హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ పూర్ని యూట్యూబ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అయితే సింపుల్ అండ్ టేస్టీ అరటికాయ బజ్జీలను సింపుల్గా చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటాయండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను 2 అరటికాయలను తీసుకున్నాను. వీటి చివర్లను ఇలా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక పీలర్ సహాయంతో దీనిపైన ఉన్న తొక్కని లైట్గా తీసుకోండి. తొక్కని మరి మందంగా వైట్ పార్ట్ కనపడేలాగా తీయకండి, లైట్గా తీసుకోండి. చూడండి, గ్రీన్ పార్ట్ అనేది లైట్గా మనకు కనబడుతుంది కదా, ఈ విధంగా తొక్కాన్ని తీసుకోండి. ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు రెండో అరటికాయను కూడా ఇదే విధంగా తొక్కాన్ని తీసుకోండి. ఇప్పుడు దీన్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోండి. ఈ విధంగా అరటికాయ మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసి తీసుకోండి. షేప్ అనేది ఈ విధంగానే కాదండి, మీకు నచ్చిన షేప్లో అరటికాయని కట్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే సైజ్ అనేది మీడియం సైజులో ఉండేలాగా కట్ చేసి తీసుకోండి అరటికాయ ముక్క అనేది. ఇలా కట్ చేసినాం కదా. ఇవి బాగా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని మధ్యలోకి కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇవి బయట ఎక్కువసేపు ఉంటే ఇవి నల్లగా అయిపోతాయి కాబట్టి నేను బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ ముక్కల్ని అందులోకి వేసుకొని పెట్టుకోండి. మనం మిర్చి బజ్జీ వేసేటప్పటికి ఇవి ఫ్రెష్గా ఉంటాయి, బయట ఉంటే తొందరగా నల్లగా అయిపోతాయి. ఇప్పుడు దీనికోసం మనం బ్యాటర్ని తయారు చేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు శనగపిండిని వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. బియ్యం పిండి వేయడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడంత వంట సోడా వేయండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వాము వేయండి. వాము వేయడం వల్ల శనగపిండి కదా, మంచిగా డైజెషన్ అవ్వడానికి వాము బాగా హెల్ప్ చేస్తుంది. వంట సోడా అనేది తక్కువగా యాడ్ చేసుకోండి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి అరటికాయ బజ్జీలు. అందుకనే చిటికెడంతనే వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి. వాటర్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. మరి జారుడుగా చేసుకుంటే అరటికాయ ముక్కకి పిండి సరిగా పట్టదు. మనం మిర్చి బజ్జీ చేసేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకుంటే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి, అప్పుడే మన అరటికాయకు బాగా పడతాయి. ఇప్పుడు ఒక పొడి బట్ట పైన మన అరటికాయ ముక్కల్ని వేసుకొని తడేమి లేకుండా బాగా క్లీన్ చేసుకోండి. తడి ఉంటే ఆయిల్లో వేసినప్పుడు చిటపట అంటాయి, అందుకని తడి లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా ఒక అరటికాయ ముక్కను తీసుకొని మన పిండిలో బాగా డిప్ చేసుకోండి. మంచిగా పిండి అరటికాయ ముక్కకి ఇలా బాగా పట్టేలాగా పట్టించుకొని ఆయిల్లోకి వేసుకోండి మెల్లగా. ఇలా ఆయిల్లోకి ఎన్ని సరిపోతాయో అన్ని అరటికాయ ముక్కల్ని వేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఇలా 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత ఇలా 2 వైపులా బాగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన క్రిస్పీగా ఉండి లోపలంతా పిండిగా ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి ఇలా కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగతా అరటికాయ ముక్కల్ని కూడా పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోండి. ఇలా ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటే మన అరటికాయ బజ్జీలు అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్ కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి. వీటిపైన లైట్గా నిమ్మకాయ పిండుకొని ఆనియన్తో తింటే టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.